ప్రశాంతమైన నెల్లూరులో రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా సీన్లు నిత్యకృతమయ్యాయి. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పాయి అనడంలో అతిశక్తి లేదు. గంజాయి, డ్రగ్స్, దొంగ నోట్లు, పేకాట ఇలా అసాంఘిక కార్యక్రమాలతోటి సంఘ విద్రోహ శక్తులు ఏదో ఒక మూల చెలరేగిపోతున్నారు. గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పి నేర ప్రవృత్తిలోకి నెట్టబడుతోంది. గంజాయి మాఫియాలు, సుఫరీ గ్యాంగ్ల శరీర వ్యవహారంతో వరుస హత్యలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిడుగుంట అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ ఘటనలు ఏ రకంగా అధికార ప్రతిపక్షాలకు మాటల యుద్ధాన్ని సృష్టించాయో, సామాజిక కార్యకర్త పెంచలయ్య హత్యలో కీలక నిందితులుగా అరవ కామాక్షి, అరవ జోసెఫ్, పాలకీర్తి రవి పేర్లు వెలుగులోకి రావడంతో సేమ్ సీన్ రిపీట్ అయినట్టుగా అధికార ప్రతిపక్ష నాయకుల మాటల తూటాలు మొదలుపెట్టారు. వివాదంలో జలదంకి మండలం చింతలపాలెంలో టీడీపీ నేత గుట్టిపట్టి ప్రసాద్ నాయుడు సుఫరీ గ్యాంగ్కు బలయ్యారు. ఈ హత్యలను నిశ్చితంగా పరిశీలిస్తే నిడుగుంట అరుణ పోలీస్ శాఖలో జిల్లా ఉన్నతాధికారి ప్రోత్సాహంతో యథేచ్ఛగా రెచ్చిపోయి కటకటాలు లెక్కేసింది. ఇక సామాజిక కార్యకర్త పెంచలయ్య గంజాయి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసి పోలీసులతోటి ఆర్టీటీ కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గంజాయి మాఫియాకు కంటగింపుగా మారి దారుణ హత్యకు గురయ్యారు. క్రికెట్ బెట్టింగ్లు, పేకాట కింగ్ పిన్ కృష్ణ సింగ్ వ్యవహారాన్ని పరిశీలిస్తే చుట్టం చూపుగా జైలు జీవితం గడిపి రావడం, మళ్లీ పేకాట డేలు నిర్వహించడం పరిపాటిగానే కొనసాగుతోంది. జలదంకి మండలం కొత్తపాలెం గ్రామంలోకి లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లోకిరెడ్డి శ్రీదేవిల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు తప్పలేదు. బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించగా ఓ పోలీసు ఉన్నతాధికారి రైతు కుటుంబాన్ని అవహేళనగా మాట్లాడిన మాటలు పోలీసుల బాధిత రాహిత్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి వారు పోలీసు శాఖకు మచ్చ తెస్తున్నప్పటికీ పోలీసు శాఖలో కాకి సినిమాలో హీరో కార్తీ లాంటి ఆఫీసర్లకు కొదవలేదు. సైబర్ నేరం జరిగి 24 లక్షల అకౌంట్ నుంచి తస్కరణకు గురైతే వెంటనే స్పందించారు నెల్లూరు జిల్లా పోలీసులు. ఆంధ్రప్రదేశ్ పోలీసు గర్వించేలా జార్ఖండ్ రాష్ట్రం కర్మతార వెళ్లి సాహసోపేతంగా 3 సైబర్ క్రైమ్ నేరస్తులను పట్టుకుని నగదును రికవరీ చేశారు. ఇక దొంగ నోట్ల ముఠాకు అడ్డుకట్ట వేసి 37 లక్షల రూపాయల దొంగ నోట్లు, 22 కేజీ గంజాయిని స్వాధీనపరుచుకుని వారిని ఆటకట్టించారు. ఇక సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకెళ్తూ డ్రోన్ కెమెరాలు ఎగురవేసి పెన్నా నది నడిబొడ్డున పేకట్ రైలును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులకు సామర్థ్యం ఉన్నా కూడా కాకి చేతులకు రాజకీయ సంఖ్యలో నేరాల నియంత్రణలో అవరోధాలుగా తయారయ్యాయి. నేరస్తులకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటం, పోలీస్ శాఖ పరమైన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు తమ ఉనికిని కాపాడుకునేందుకు నిత్యం రాజకీయ నాయకుల కబంధ హస్తలో కాకి చిక్కుబాటు కావడమే సంఘ విద్రోహ శక్తులకు ఆయుధాలా తయారైందట. ఇక శాంతి కాముకమైన నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపైన ప్రభుత్వం, రాజకీయ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.